వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న విశాఖలో జరిగినటువంటి సంఘటనకి మూలం ఒకసారి తెలుసుకోవాలని చెప్పి చూసినప్పుడు గతంలో ఒక 6-7 నెలల క్రితం మన బర్డ్ మీడియా ఛానల్లోనే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ సంథింగ్ పేరు కరెక్ట్గా గుర్తులేదు, దానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అయినటువంటి కేవీడి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అందులోనే ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి, మాకు ఇది జరుగుతోంది అని అందులో అప్పుడే చెప్పడం, అప్పుడే స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారిని కలవడం, అదే మూమెంట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, ఇక్కడ ఇలా ఏమేమి జరుగుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు కూడా ఎంపీ ఎం భరత్ గారిని తీసుకొని వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చారు. అవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరిగింది ఈ ఘటన అనేదానికి మూలాలు ఒకసారి చూస్తే గతంలో ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి. ఒకసారి అందుకే ఆ ఇంటర్వ్యూని మళ్ళీ 3 పార్ట్స్ కింద మీ ముందుకు తీసుకొద్దాం అనేటువంటి ఈ ప్రయత్నం. అందులో భాగంగానే ఈ మొదటి పార్ట్, తర్వాత రెండోది, తర్వాత 3వ పార్ట్, అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా ఇందులో చూడండి ఒకసారి. వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్నటి ఎపిసోడ్లో చాలా క్లియర్గా అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏంటి, అక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏం జరుగుతుంది అనే విషయాల మీద నా కేవీడి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా మనం చూసాం. అయితే చాలా స్పెసిఫిక్గా అంటే ఈ ప్రైవేటీకరణ అనేటువంటి అంశం మీద చాలా ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆస్తులు ఎంత, అసలు ఎంత ప్రాఫిట్లో ఉండాలి, ఎక్కువగా ఎంత ఖర్చు చేసింది, దాదాపు 1991 దగ్గర నుంచి ఇప్పటి వరకు పెట్టినటువంటి ఖర్చు ఎంత లాస్ వచ్చింది, ఏ ప్రభుత్వాలు దాన్ని నడిపించడానికి చూసే, ఎప్పటి వరకు అది ప్రాఫిట్లో నడిచింది, అందరూ చాలా మంది అంటున్నట్టు లాసెస్లో నడిచింది కాదు, ప్రాఫిట్లో నడిచింది, ఇప్పుడు ఎందుకు మళ్ళీ లాసెస్లోకి వెళ్ళింది, ఈ వివరాలన్నీ కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న నాకు కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు, నేను తరోగా చెక్ చేసుకున్నా. అండ్ కొంతమంది మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అందరి తరఫున, ప్రజలందరి తరఫున కూడా శిరస్సు ఉంచి క్షమాపణ చెప్పుకుంటున్నాను సార్. ఎందుకంటే 15 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా ప్రాఫిట్లో ఉన్నటువంటి సంస్థని ఆది నుంచి కూడా నష్టాల్లోనే ఉంది అని అంటే కుక్కను చంపాలి అంటే పిచ్చిదని ముద్రేస్తే చాలు అన్నటువంటి సందంగా మీ కష్టం మీద నీళ్లు పోసినటువంటి వ్యక్తులను చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. 30,000 కోట్ల సర్ప్లస్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. అవును సార్. లేదు. సెకండ్ పాయింట్, ముఖ్యమంత్రి గారికి, కేంద్ర మంత్రి గారికి మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ప్రకారం చూసుకున్నప్పుడు అయినా సరే 2002 నుంచి 2022 వరకు కూడా దాదాపు, అంటే మధ్యలో ఒక 2-3 సంవత్సరాలు తప్పితే మినహాయిస్తే దాదాపు 15 ఏళ్ల పాటు కూడా 1000 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు, 800 కోట్లు, 2000 కోట్లు, ఆల్మోస్ట్ నియర్ బై ఇన్ని ప్రాఫిట్స్ తెచ్చుకున్నటువంటి ఈ సంస్థ ఎందుకు అమ్మేయాలి? అంటే ఇప్పుడు మేము అమ్మట్లేదు, ప్రైవేటీకరణ చెయ్యట్లేదు, ఇన్ని వేల కోట్లు ఇచ్చామని ఇవన్నీ చెప్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏమైపోయాయి? అంటే 30,000 కోట్లు సర్ప్లస్గా ఎందుకు కట్టాల్సి వచ్చింది? మీ దగ్గర ఎందుకు లేవు? సెయిల్లో ఎందుకని విలీనం చేయట్లేదు? మళ్ళీ దీని మీద ఎవరు ఎందుకు మాట్లాడరు? సార్, ఇది మీరు చెప్పిన దానిలో వాస్తవం. నేను ఇచ్చిన పేపర్లో కూడా అదే పెట్టాము. ఇంచుమించు మనం స్టార్ట్ అయినప్పుడు 1990లో స్టార్ట్ అయ్యేటప్పటికి మా మీద అప్పు భారం 4,000 కోట్లు ఉంది. అప్పు అంటే దానికి ప్రతి నెల ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా సార్. అంటే ప్రతి ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పటికి వడ్డీల భారం కానీ, అలాగే డిప్రిసియేషన్ ఉంటుందండి. అకౌంట్స్లో ఒక కొత్త ఎక్విప్మెంట్ కొన్నప్పుడు దాని తాలూకు డిప్రిసియేషన్ అక్కడ చూపించాలి. ఆ డిప్రిసియేషన్ భారంతో కలిపి, ఈ వడ్డీల భారంతో కలిపి స్టార్టింగ్లో అయితే ఓర్ మీద అదనపు భారం చాలా తక్కువ ఉండేది, కానీ బట్ ఈ రెండిటి సెల్ఫే 4,000 కోట్లు మైనస్ ఉండేదండి. అంటే మేము ఫస్ట్ ఆ 4,000 కోట్లు దాటి లాభం తీస్తేనే లాభం. తర్వాత దాన్ని పివి నరసింహారావు గారి టైంకి వచ్చేటప్పటికి బ్యూరో ఆఫ్ BAFR అనే దాన్ని మనం 1987లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఏవైతే సిక్ యూనిట్స్ ఉన్నాయో వాటిని BAFR అండర్లో తీసుకువెళ్ళి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రీస్ట్రక్చరేషన్ చెయ్యాలి. చేసి అది కనుక నిలబడిపోతే IDPL లాగా మూసేయటం, ఆస్తుల్ని వీలుంటే అమ్మేయటం, లేదంటే ఇప్పటికి కూడా ఖాళీగానే పెట్టారు చాలా వరకు IDPL లాంటి సంస్థలు, HMT కానీ. ఈ BAFR అనే దానికి వెళుతుంది అని పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు టైంలో వచ్చినప్పుడు ఇది లేదు, ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది ఆంధ్రుల పోరాట ఫలితంగా వచ్చింది, దీన్ని ఎట్లయినా కాపాడాలి, అది వీళ్ళ తప్పు కాదు కదా, మొత్తం 8,500 కోట్లు గవర్నమెంట్ పెట్టాల్సింది, 4 సగమే పెట్టింది,
దీన్ని మనం కొంత అప్పుడే సంస్కరణలు ప్రవేశపెట్టిన పివి నరసింహారావు గారు షేర్ రూపంలో కొంత ఇద్దామని చెప్పేసి ఫస్ట్లో స్టార్టింగ్లో 11 to 1200 crores ఆ రోజున ఇవ్వటం జరిగింది. తర్వాత స్టీల్ మార్కెట్ ఎప్పుడు కూడా సార్ సైక్లింగ్ ఉంటుంది. ఈవెన్ మీరు గమనిస్తే 2015-16 సంవత్సరంలో అతి తక్కువ ఖర్చుతో ప్రొడ్యూస్ చేసే టాటా స్టీల్ కూడా లాసుల్లో ఉంది. సో ఒక 10 సంవత్సరాలు బాగుంటే ప్రభుత్వ విధానాలు బాగుంటే లాభాలు వస్తాయి, లేకపోతే నష్టాలు వస్తాయి. సో ఈ సైక్లిక్ ఇన్ నేచర్లో ఉన్నప్పుడు 96-97లో మళ్ళీ అగైన్ ఒక 3 years తర్వాత మళ్ళీ నష్టాలు పెరిగినాయి. అప్పుడు వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు, ఎర్రమనాయుడు గారి వీళ్ళ సారథ్యంలో అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళి దీనికి మళ్ళీ కొంత చేసి ఆర్థిక సహాయం చేసి ఆ రోజున డాక్టర్ బిఎన్ సింగ్ గారి లాంటి మంచి చైర్మన్ గారిని ఇచ్చారు. ఆయన రాగానే చేసిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పూర్తిస్థాయి సామర్థ్యంలో తీసుకువెళ్ళాలి, ఎంప్లాయ్ ఫస్ట్ అనే నినాదాన్ని ఆయన తీసుకుని ఎంప్లాయీస్కి కావాల్సిన మోటివేషన్ ఫ్యాక్టర్స్ అన్ని, అది ఫైనాన్షియల్ కావచ్చు, లేదనుకుంటే అవార్డ్స్ రూపంలో కావచ్చు, ఇలాంటివన్నీ ప్రవేశపెట్టి అందరినీ మోటివేట్ చేసి 110 to 120% ప్రొడక్షన్ తీసుకెళ్ళాం. అదే టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ తీసుకున్న స్వర్ణ చతుర్భుజ్ కావచ్చు, ఆ టైంలో వచ్చిన రియల్ ఎస్టేట్ భూమి కావచ్చు, స్టీల్ రేట్ బాగా పెరిగింది. అందువల్ల మేము పూర్తి స్థాయి ప్రొడక్షన్ తీసేటప్పటికి మా ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్గానే ఉంటుంది, కానీ ప్రాఫిట్ ఎక్కువ రావడానికి చాలా ఆస్కారాలు వచ్చినాయి. ఆ విధంగా 2002 నుంచి మనం అప్రహతితంగా 2015 వరకు ప్రాఫిట్స్లో వచ్చాం. ఓకే. నెక్స్ట్ 2005-06 వచ్చే టైంకి ఏదైతే గవర్నమెంట్ సపోర్ట్ చేసిందో ఆ 1600 కోట్లు విత్ ఇంట్రెస్ట్ కూడా 7-8 కల్లా మనం కట్టేసాం. పివి నరసింహారావు గారు ఇచ్చిన డబ్బులు కట్టేసాం. ఒకటే సార్, పబ్లిక్ సెక్టర్లో ఎవరు ఏ అప్పు ఇచ్చినా కూడా దాన్ని అవసరమైతే ఎంప్లాయీస్కి వేజ్ రివిజన్లు చేయరు, ఎంప్లాయీస్ తాలూకు అదర్ అలవెన్స్లు కట్ చేస్తారు, కానీ కట్టాల్సిన బ్యాంకులకు కానీ వీటికి కట్టాల్సినవి మాత్రం ఖచ్చితంగా టైం టు టైం కడతారండి. ఓకే. సో అదే విధంగా మేము కట్టేసిన తర్వాత ఎక్సెస్ మనీ ఉన్నప్పుడు అదే టైంలో చైనా స్టీల్ని స్ట్రాటజిక్లో తీసుకుని ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్లు నెలకొల్పి వాళ్ళు 3 Gorges డ్యామ్ కావచ్చు, అలాగే బీజింగ్ ఒలింపిక్స్ కావచ్చు, విపరీతంగా స్టీల్ ప్రొడక్షన్ పెంచుకున్నారు వాళ్ళు. మనం కూడా పెంచుకోవాలనే ఉద్దేశంతో దీన్ని డబల్ చేయమన్నారు. డబల్ చేయమని ఇచ్చినప్పుడు వీళ్ళు మనకి దానికి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా వెళ్ళండి అన్నారు. ఇక్కడ ఒకటి సార్, ఏదైనా కూడా నిర్ణయాలు అనేవి అన్నీ కూడా పై స్థాయిలో జరుగుతాయి, మెజారిటీ నిర్ణయాలు. ఇక్కడ మేము ఓన్లీ మా ఆఫీసర్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం, మా ఎంప్లాయీస్కు కానీ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ దాన్ని తగ్గట్టుగా పనిచేస్తారు. ఏ నిర్ణయం కూడా మా చేతిలో ఉండదు. మా నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో అయితే మేము మైన్స్ కొనుక్కునేవాళ్ళం ఆ రోజున. ఈ మైన్స్ కొనుక్కునేటువంటి దగ్గర ఇక్కడ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నాం సార్, బికాజ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ ప్రొడక్షన్ డీటెయిల్స్ తీసుకున్నా, లేదంటే ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఇంపాక్ట్ ఆఫ్ ఐరన్ ఓర్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఐరన్ ఓర్, దీన్ని తీసుకున్నప్పుడు ఓవరాల్గా 14,279 కోట్ల రూపాయలు వాళ్ళు మనకి ఎస్ఐఏలు వాళ్ళు ఓవరాల్గా వాళ్ళు పెట్టినటువంటిది అయితే 31,224 దాంట్లో మిగతా ఇవన్నీ తీసేసిన ప్రాఫిట్ బిఫోర్ ఈ లెక్కలవన్నీ తీసేసిన ఓవరాల్గా ఒక 30,833 కోట్లు. అంటే ఎంటైర్ కంట్రీకి సంబంధించిన స్టీల్ ప్లాంట్లకి అథారిటేటివ్గా ఉన్నటువంటి ఒక 10 లక్షల మెట్రిక్ టన్స్ సార్, అది మిలియన్ టన్స్ సేల్. ఆ టైంలో 10 మిలియన్ టన్, ఇప్పుడు 20 మిలియన్ టన్. ఇప్పుడు 20 మిలియన్ టన్స్. వీళ్ళు 2021-22 సంవత్సరం వరకు పెట్టినటువంటి ఖర్చు ఐరన్ ఓర్ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసినా లేదంటే ఇంపోర్ట్ చేసుకున్నా, దీనికి వాళ్ళు ఒక సర్టన్ అమౌంట్ పెడితే దానికి డబుల్ అమౌంట్ RINL ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి 3-4 స్టేట్స్లో వాళ్ళకి మైన్స్ ఉన్నాయండి, ఓన్ మైన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు కాదు, పాస్ట్ 60 years నుంచి అసలు ఫస్ట్ పెట్టినప్పుడే వాళ్ళకి మైన్స్ ఇచ్చి ప్లాంట్ పెట్టారు. అలాగే టాటా కూడా, జంషెడ్జీ కూడా ఆ రోజున మైన్స్ ఇస్తేనే నేను పెడతానన్నారు, అప్పుడు మైన్స్ ఇచ్చారు ఆయన. సో మైన్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే తువ్వి తీయటాన్ని కానీ బ్లాస్టింగ్ చేసి తీయటం, దానిలో మైనింగ్లో ఓపెన్ మైనింగ్ ఉంటుంది, రకరకాల మైనింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటిల్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్లో అంటే పెరిగిన లేబర్ కాస్ట్లో, అలాగే ఎక్విప్మెంట్ కూడా సామర్థ్యం పెరిగింది కాబట్టి 1000 రూపాయల లోపే అవుతుంది ఖర్చు ఒక టన్ను తీయటానికి. కానీ మాకు వచ్చేటప్పటికి మేము NMDC దగ్గర అక్కడ 82లో విడగొట్టినప్పుడు అప్పుడు మరి NMDCలోనే ఉండిపోయింది మాకు ఇవ్వాల్సిన మైన్. సో మాకేం మైన్ రాలేదు. లేటర్లో తర్వాత మైనింగ్ ప్రొసీజర్స్ మారిపోయినాయి, చట్టాలు మారిపోయినాయి, కొనుక్కోవాలన్నారు ఓపెన్ ఆక్షన్లో. ఓపెన్ ఆక్షన్లో కొనడానికి మా దగ్గర అప్పటికి డబ్బులు లేవు.
నెక్స్ట్ ఎలాగో ఎన్ఎండిసి ఇస్తుంది కదా అని ఎన్ఎండిసి మీద క్వాలిటీ మైన్ ఉంది కాబట్టి మనకు వచ్చేస్తుంది కాబట్టి దాని మీద డిపెండ్ అయి ఉన్నాం. అది ఎప్పటి వరకు 3 మిలియన్ టన్ ప్రొడక్షన్లో ఉన్నంత వరకు మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు సరఫరాలో. ఎప్పుడైతే మనం డబుల్ చేసాం కెపాసిటీ, ఆ డబుల్ చేసినప్పుడు వాళ్ళు సప్లై చేయడానికి ఇబ్బందులు ఎదురైనాయి. ఎందుకు ఈ లోపు వాళ్ళకి మంది కస్టమర్స్ పెరిగారు, ప్లస్ మాకు రైల్వే లైన్ లిమిటెడ్ అయింది. ఈ లోపు ఏమన్నా మాకు పైప్ ద్వారా వేసుకోవడానికి ఆ ప్రాజెక్ట్ అనేది ఢిల్లీలో తీసుకోవాల్సిన నిర్ణయం అవడంతో ఢిల్లీ పెద్దల దృష్టిలో అది ఎవరు కన్సిడర్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే చైనా వాడి ద్వారా స్టీల్ ప్రొడక్షన్ పెరిగిందో వాళ్ళు ప్రపంచంలో మొత్తం మీద ఐరన్ ఓర్ రేట్ పెరిగింది. ఆ పెరిగిన రేట్కి మేము కొనుక్కోవాల్సి వచ్చింది. ఎందుకు ఎన్ఎండిసి కూడా ఆల్రెడీ డిజన్వెస్ట్ అయి ఉంది, వాళ్ళ బోర్డుకి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. మనకి స్టేట్ గవర్నమెంట్ మన గవర్నమెంట్స్ కూడా ఎన్ఎండిసిని రిస్ట్రిక్ట్ చేయలేవు మీరు ఎంత మార్జిన్కి ఇమ్మని. అప్పటికి మేము స్పెషల్ కన్సిడరేషన్ ఇమ్మని అడిగాము, చాలాసార్లు అడిగాము 2018 ముందు, కానీ అది ఎక్కడ కన్సిడర్ అవ్వలేదు. దానివల్ల ఏమైంది, 1 టన్ను ఐరన్ ప్రొడ్యూస్ చేయడానికి 1.6 టన్ను ఐరన్ ఓర్ వాడతాం సార్. కీలకమైంది మెయిన్ రా మెటీరియల్ ఏంటంటే ఐరన్ ఓర్. 1 టన్నుకి 1.6 అన్నప్పుడు వాళ్ళకి ఏమైనా 1000 రూపాయలకి అయ్యేది మేము 4000 కొన్నప్పుడు 1.6 అంటే ఇంచుమించు 6000 రూపాయలు పడుతుంది. 6000 రూపాయలు యాక్చువల్గా అయ్యేది 1500, అంటే 4500 మాకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అలా అని చెప్పేసి మాకు వేరే దగ్గరికి వెళ్ళడానికి కూడా దారి లేదు. సో మేము ఎన్ఎండిసి మీద ఆధారపడ్డాను. దానికి మేము విరుగుడుగా మా మేనేజ్మెంట్ అప్పుడు ఏం చేస్తుందంటే, ఓకే వీ విల్ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ కెపాసిటీ అని ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ ప్రవేశపెట్టింది, అటెండెన్స్ ఇన్సెంటివ్స్ ప్రవేశపెట్టింది, పాలసీ ప్రమోషన్ పాలసీ సత్వరంగా వచ్చే విధంగా, అంటే నువ్వు పెర్ఫామ్ చేస్తే నీకు మంచి ప్రమోషన్ వస్తుంది, ఇలాంటివన్నీ చేసి 110 to 120% కెపాసిటీ తీసుకెళ్ళినప్పుడు మాకు ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ వచ్చాయి. ఎంప్లాయీస్ని మోటివేట్ చేస్తారు. ఈ ప్రాఫిట్స్ 100 రూపాయలు వచ్చింది, ప్రాఫిట్ ఈజ్ ప్రాఫిట్ అంతే. 100 రూపాయలు వచ్చింది, అది యాక్చువల్గా అక్కడ 500 రావాల్సింది దగ్గర 100 వచ్చింది. ఇప్పుడేమంటున్నారు, అప్పుడు ఓర్ లేనప్పుడు కూడా మైన్ లేనప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంత రావాల్సి ఎంత వచ్చింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మా దగ్గర ఉన్న డబ్బులతో మాకు మైన్స్కి వెళ్లకుండా మమ్మల్ని ఎక్స్పాన్షన్ ఎందుకు ఫోర్స్ చేశారు. అది కూడా పోనీ మా జేబులో డబ్బులతో అయిపోతే పర్వాలేదు, మళ్ళీ బ్యాంక్ లోన్స్కి వెళ్ళాం. ఆ బ్యాంక్ లోన్స్ కూడా హయ్యర్ రేట్స్కి వెళ్ళాం. ఆ ఎంత రేట్ అనేది మేము డిసైడ్ చేయాలి, బోర్డు డిసైడ్ చేసింది. ఆ రోజుల్లో బోర్డ్స్ డిసైడ్ చేసినాయి. ఈ విధంగా అనేక కారణాలతో మా మీద అధిక భారం మోపారు. నెక్స్ట్ మేము తీయాలి, ఫుల్ ప్లెడ్జ్లో తీద్దాము, సేమ్ 2002 లాగా మేము కూడా 100% తీద్దామని చెప్పి ట్రై చేస్తుంటే మెయిన్ ఐరన్ ఓర్ సప్లై మాకు రావట్లా. నేను దీని ముందు కూడా 2019 ముందు కూడా అందరినీ కలిసాము, ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ రోజున పాదయాత్రలో మేము వెళ్ళి చెప్పాం, సార్ ఆ రోజున ఈ ప్రైవేటైజేషన్ ఇవేం లేవు, మాకున్న 2 సమస్యలు, ఒకటి అవైలబిలిటీ ఆఫ్ రేక్స్ ఐరన్ ఓర్ సప్లై ఆఫ్ ఐరన్ ఓర్, అవైలబిలిటీ ఆఫ్ రేక్స్. ఈ 2 కావాలంటే మాకు అదర్ ఆల్టర్నేటివ్గా మాకు ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి మైన్స్ ఇప్పించండి, ఆ సరిహద్దు రాష్ట్రాలతో మాట్లాడి కొంచెం మంచిగా తెప్పించుకుందాం అని చెప్పి ఆయనకి చెప్పాము. ఆయన కూడా అలాగే అన్నారు. అలాగే రైల్వే జోన్ విశాఖకు రావాలని మేము కోరాం. ఎందుకు, మేము ఇప్పుడు భువనేశ్వర్ వెళ్ళాలి రేకుల కోసం, మీకు తెలియదేం లేదు భువనేశ్వర్లో హౌ అవర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ట్రీటెడ్. అందువల్ల ఇక్కడ పక్కనే ఉంటే కనుక మనం డిఆర్ఎం గారిని లేకపోతే కన్సర్న్ ఆఫీసర్స్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మనకి కావాల్సిన రేక్స్ తెచ్చుకోవచ్చు అనేది. ఈ 2 పక్కకి వెళ్ళిపోయినాయి. 21లో సడన్గా ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు. 21లో ప్రైవేటైజేషన్ తీసుకొచ్చినప్పుడు మనం 945 కోట్లు ఫస్ట్ హాఫ్లో 1008 కోట్లు ప్రాఫిట్ డిక్లేర్ చేసాం. ఆ 1008 కోట్లు ప్రాఫిట్ డిక్లేర్ చేసిన తర్వాత ఫర్నిస్ 3 ఆపారు జనవరిలో. అప్పుడే సమ్ ఇన్సిడెంట్ కూడా ఏదో జరిగింది, ఇక్కడ ఎంప్లాయీస్ పని చేయట్లేదు, వీళ్ళని ఇలా చేశారని ఎవరో సూసైడ్ చేసుకున్నారన్న వార్త కూడా అప్పుడే వచ్చింది కదా. దీనికి కాదు, మన స్టీల్ ప్లాంట్ కాదు, అది డీసీఐకి ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంటే అందరూ వెళ్ళి దానికి డిఫెన్స్లో కలిపారు, పోర్ట్స్లో కలిపారు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్. అదేవిధంగా దీన్ని కూడా మేము అట్లా తీసుకోవడం తప్పని చెప్పేసి దాన్ని రివ్యూ చేయమని చెప్పేసి ఇప్పటికి కొన్ని వందల రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కానీ అది మరి అక్కడ ఏ స్థాయిలో ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో తెలియదు కానీ, బట్ అది అవ్వాల. అయితే మొన్న మారిన పొలిటికల్ సినారియో నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, మా భర్త గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ గారు కావచ్చు, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అలాగే స్టేట్ బీజేపీ లీడర్స్ కావచ్చు, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో దీన్ని అట్లా కాదులే దీనికి ప్యాకేజ్ ఇస్తామని అన్నారు. అయితే ఇక్కడ ఒకటి జరిగింది సార్, ఈ ప్యాకేజీ ఫస్ట్ ప్రకటించింది 1600 కోట్లు, 500 కోట్లు ప్లస్ 1100 కోట్లు ఈక్విటీ అన్నది. ఆ రోజున జిఎస్టీ లాక్ అయిపోయే పరిస్థితిలో వచ్చి గంగవరం అదానీ పోర్ట్ స్ట్రైక్ వల్ల మేము 7000 కోట్లు రెవెన్యూ కోల్పోయి దిక్కు తోచని స్థితిలో 1 టన్ను కూడా ఇంకా బయటకు వెళ్ళదనుకున్నప్పుడు ఇచ్చారు. గంగవరం అదానీ. ఐ హావ్ అనదర్ క్వశ్చన్ హియర్ సార్. ది చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు రాసినటువంటి లేఖ ఆన్ 5th May 2024.
As per the order, the transportation of coal to RINL is to be implemented forthwith, and it is independent of the negotiations to be continued due to non-availability of required coking coal, and company has been suffering a revenue loss of rupees 40 to 50 crore per day. Further, the health of equipment is also endangered with the prolonged shutdowns. ఎస్ సార్ 2025 మే 2024 మే మే అంటే అది ఎన్ని నెలలు ఈ ప్రొడక్షన్ ఆగిపోయింది? దీనికి గంగవరం పోర్టుకి ఉన్నటువంటి ఆ చీకటి కథ ఏంటి? సార్ గంగవరం పోర్టు అనేది ఫస్ట్ 2000లో 2001 ఆ టైంలో అది మైనర్ పోర్టు కింద. ఎందుకంటే మాకు కోల్ అనేది ఎవరైనా ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. ఇండియాలో ఉన్న ఎనీ స్టీల్ కంపెనీ కోల్ని ఇంపోర్ట్ చేసుకో, మన దగ్గర కోల్ దొరకదు కాబట్టి. ఫస్ట్ ఐరన్ ఓర్ అయితే సెకండ్ మేజర్ కాంపోనెంట్ ఫర్ స్టీల్ మేకింగ్ ఈజ్ కోల్. అరౌండ్ సెంటర్ మేకింగ్తో సహా కలిపి చూసుకున్నప్పుడు అరౌండ్ 1/2 టన్ ఆఫ్ కోక్ వాడతాం. కోక్ అంటే కోల్ డైరెక్ట్గా వెయ్యం, దాన్ని మన కోకోన్ బ్యాటరీస్లో 16,000 degrees వరకు వేడి చేసి ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ దాని నుంచి వచ్చిన కోక్ని లంపి మాస్ని కోక్ని తీసుకుని బ్లాస్ట్ ఫర్నెస్లో వాడతాం. ఇది బ్లాస్ట్ ఫర్నెస్ మేకింగ్లో చాలా కీలకమైన ఫ్యూల్ ఈజ్ కోక్. ఈ కోకోన్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. కోకోన్లో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. దగ్గర దాన్ని క్లీన్ చేయడం వల్ల 12 నుంచి 14 రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ అమ్మోనియా ఎరువుతో సహా, పుష్కల ఎరువుతో సహా. మా బ్రాండ్ నేమ్ పుష్కల. నెక్స్ట్ ఆ గ్యాస్ ఇట్ ఈస్ ఫ్యూయల్ ఫర్ అగైన్ రోలింగ్ మిల్స్, అలాగే స్టీల్ మిల్ షాప్లో వాడతాం. రీహీటింగ్ ఎక్కడ అవసరమైతే అక్కడ వాడతాం. సో అంత కీలకమైన కోల్ అనేది మాకు సప్లై గంగవరం పోర్టు ద్వారా మాకు ఉండాలనుకున్నప్పుడు, లేదు అప్పుడు పీపీపీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుందని ఆ రోజున డెసిషన్ తీసుకున్నారు. 33 years తర్వాత అది అగైన్ గవర్నమెంట్కి వస్తుంది, మీకు ఒక బెర్త్ కేటాయిస్తాం, మీకు కావాల్సిన కోల్ సప్లై నిరంతరంగా కన్వేర్ ద్వారా ఇస్తామని అప్పుడు డివిఎస్ కన్సార్టియంతో ఒప్పందం చేశారు. తర్వాత ఆఫ్టర్ ఆల్మోస్ట్ 20 years 17 years తర్వాత 2022-23లో ఏం చేశారంటే అదాని మేనేజ్మెంట్ అదాని అండర్లోకి వెళ్ళింది. అదాని అండర్లోకి వెళ్ళిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాటా దాని 10.5% అరౌండ్ అది అమ్మేశారు. ఎందుకు అమ్మేశారు అనే దాని మీద మాకు ఇప్పుడు క్లారిటీ తెలియదు. అయితే ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఈ వాటా అమ్మేశారో, డివిఎస్ రాజు గారు వాటాను ఆయన కొనుక్కుని ఏ విధంగా చేసుకున్నాడు అనేది అది వేరే విషయం, ప్రైవేట్ జరిగింది కాబట్టి. బట్ ఇండియన్ నేవల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటేనే ఇక్కడ పోర్ట్ పెట్టడానికి ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి ఇచ్చినటువంటి వాటా. అండ్ ఆఫ్టర్ 33 or 35 years అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తిగా దఖలుపడి ఉండేది. ఆర్ఎల్స్ పోర్ట్స్ అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఎయిదర్ సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ కింద అది ఉండేది. బట్ అన్ఫార్చునేట్ గా ఇప్పుడు స్టిల్ అది ఇంకా కోర్టులో నలుగుతోంది. మరి ఆ డబ్బులు స్టేట్ గవర్నమెంట్కి వచ్చాయా లేదా మనకు తెలియదు. దీనివల్ల పూర్తిగా అదానీ పరం అవ్వడం వల్ల 500 కోట్ల కార్పస్ ఫండ్ ప్రాఫిట్స్ లో ఉన్నటువంటిది, మంచి సెక్యూర్డ్ ఏరియా అండ్ డీప్ సీ పోర్ట్ ఉన్నటువంటిది, దేశానికి ఎంతో ఉపయోగపడేటువంటిది, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈజ్ అండర్ లాసెస్. ఈ రోజు దాకా మనకున్నటువంటిది 14,547.43 కోట్లు. రైట్ సార్? అవును సార్, అవును సార్. సో ఈ 14,547 కోట్ల లాస్ అనేది 25-26 till అక్టోబర్ వరకు మనం చూపించినటువంటిది. ఈ అదాని వల్ల వచ్చిన 7,500 కోట్ల లాస్ ఎవరు కడతారు సార్? ఇక్కడ కీలకమైనది ఏంటంటే, ఓకే అదాని గారు వచ్చారు, తీసుకున్నారు, దాని మీద అంతకుముందు 250 రూపాయలు చిల్లర కట్టేవాళ్ళం, టన్నుకి 330 ఒక 75 రూపాయలు ఎంతో పెంచారు. ఓకే 10 ఏళ్ల తర్వాత పెంచారు కాబట్టి పెంచారు అనుకుందాం, మనకు వేరే దారి లేదు కాబట్టి అక్కడ నుంచి తీసుకుంటున్నాం. అయితే సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళ ఎంప్లాయీస్తో వాళ్ళకు ఉన్న ఇబ్బందుల్ని వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు. అదాని మేనేజ్మెంట్ వాళ్ళని క్లియర్ చేయలేకపోయారు. కానీ లాస్ట్ ఇయర్ అంటే 23 ఆగస్టులో వాళ్ళకి స్ట్రైక్ వెళ్ళారు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫోర్స్లో ఉంది. ఆయన గుడివాడ అమర్నాథ్ గారు ఆయన్ని వెళ్ళి కూర్చుని వాళ్ళని ఏదో చెప్పారు, ఏదో 1-2 కోరికలు తీర్చారు, మిగిలిన లేటర్ స్టేజ్లో చేద్దామన్నారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక స్టేట్ గవర్నమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు, అంటే ఐ మీన్ పొలిటికల్గా సీఎంకి పవర్స్లో ఓన్లీ ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నప్పుడు మెరుపు సమ్మె చేశారు. ఆ మెరుపు సమ్మె ఏప్రిల్ 12 చేస్తే 14 నుంచి అప్పటికి మేము చాలా కష్టపడి తెచ్చుకుంటున్నాం కోలు. ఆస్ట్రేలియా నుంచి కోలు క్యాష్ పే చేస్తే కానీ రాదు. 100 కోట్లు పే చేసి తెచ్చుకునేటప్పుడు వాళ్ళ దగ్గర 3.5 లక్షల టన్నులు. చిన్న సబ్సిక్వెంట్ క్వశ్చన్ సార్, ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి కొన్న కోల్ ఎవరి దగ్గర కొన్నారు? మళ్ళీ
సార్ అవి మామూలు రెగ్యులర్ సప్లైస్ దగ్గరే మనం అంటే చాలా మందికి ఆ రోజుల్లో వినిపించింది, అంటే ఇట్ డజంట్ మీన్ నేనేదో అదాని గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, లేదంటే ఆయన పేరుని బదనాం చేద్దాం అనుకోవడం కాదు. లేదు అదాని వాళ్ళకి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి గనులు అక్కడ తవ్వుకున్నదే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కొనాల్సి వచ్చింది అన్నటువంటి రూమర్ ఉంది. అది లేదు సార్, ఎందుకంటే వాళ్ళు బాయిలర్ కోల్ సప్లై మనకనే కాదు కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని జన్ కోల్కి వాళ్ళు ఏదో సప్లై చేశారు. బట్ మా దగ్గరికి వచ్చేటప్పటికి కోకింగ్ కోళ్ళు మేము సెయిల్ కలిసి అది ఎప్పటి నుంచి పాస్ట్ 3 decades నుంచి మేము ఆస్ట్రేలియా సప్లైస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం. అయితే వాళ్ళు క్యాష్ ఇస్తే కానీ ఇవ్వరు, అంత డిమాండ్ ఉన్న సప్లై. మేము అతి కష్టం మీద మేనేజ్ చేసి వాళ్ళకి ఎల్సీలు ఓపెన్ చేసి ఈచ్ షిప్మెంట్కి ఆ కెపాసిటీ మీద 150 నుంచి 200 crores వరకు క్యాష్ పే చేసుకుని తెచ్చుకున్న 3.5 లక్షల టన్నుల కోలు గంగవరం పోర్ట్లో ఉంది ఆ రోజున. అలాగే ఇంకో 1.5 లక్షల టన్నులు ఇంచుమించు బెర్తల మీద ఉంది, షిప్స్ మీద. ఇవి సడన్గా ఆపేశారు. 14వ తారీఖున వీఆర్ ఇన్ ప్యానిక్ కండిషన్. కోల్ రాలేదంటే 3 days తర్వాత మరి ఇంకా మాకు షట్ డౌన్లోకి వెళ్ళిపోద్ది. బ్లాస్ట్ అంటే కోకో ఓవన్స్ని ఎంటీగా ఉంచలేము, బ్లాస్ట్ ఫర్నెస్ని ఎంటీగా ఉంచలేము. అంటే దే ఎండ్స్ ద మ్యాటర్. నీలాంచల్ ఇస్పాత్కి కూడా గతంలో ఇదే జరిగింది. వాళ్ళు కోకోని ఎప్పుడైతే కొలాప్స్ అయిపోయిందో, కోల్ సప్లై లేక, డబ్బులు లేక, మ్యాటర్ ఆఫ్ 500 crores లేక ఆ రోజున నీలాంచల్ దెబ్బతింది. ఇలాగే మాకు కోల్ పక్కన గోడవతల కోల్ ఉంది సార్, గోడవతల కోల్ ఉంది, గోడవతల తెచ్చుకోలేకపోయాం. అప్పుడు మేము మా ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా. ఒక 2 days వెళ్ళాం, కలెక్టర్ గారిని అడిగాం, తర్వాత జేవీఎల్ గారిని అడిగాం. వాళ్ళు కూడా ట్రై చేశారు, పాపం అవ్వలేదు. మాకు అర్థమైంది వెంటనే ఇమీడియట్గా, ఎందుకంటే నేషనల్ అంతా ఎలక్షన్ మూడ్లో ఉంది. ఎలక్షన్ మూడ్లో ఉన్నప్పుడు మా బాధ ఎవరు పట్టించుకోవాలి? అలా అని చెప్పేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరు ఫోర్స్లో లేరు. చేద్దాం అనుకుంటే ఎవడో హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. ఈవెన్ లోకల్ పల్లా గారు కానీ, నాగిరెడ్డి గారు, ఎవరైనా కూడా. ఇంకా అట్లాంటప్పుడు కోర్టుకు వెళ్తే ఆయనకి చేతులెత్తి మరొకసారి దండం పెడుతున్నాం, నమస్కారం చేస్తున్నాం. ఆ జడ్జి గారు, ఆనరబుల్ జడ్జి గారు 13 రోజుల్లో దాన్ని 8 సార్లు తీసుకుని ఎమర్జెన్సీ ఆఫ్ రిక్వైర్మెంట్ని ఆయన అర్థం చేసుకుని ఆయన ఆర్డర్ ఇచ్చారు సార్. May 3rd ఆర్డర్ ఇచ్చారు. May 5th అయినా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకని May 5th రోజుగా 50 కోట్లు నష్టం ఇచ్చారు. అది మళ్ళీ తిరిగి ఎలక్షన్లు అయిన తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కేసు మళ్ళీ మేము ఫైల్ చేసాము బిఫోర్ ఎలక్షన్. దానికి ఆర్డర్స్ వచ్చిన తర్వాత అది ఓపెన్ అయింది. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఈ 40 రోజులు ఇంచుమించు రోజుకి 50 కోట్లు స్ట్రైట్ అవే లాసు, మా ఎక్విప్మెంట్ లాసు. తర్వాత మేము ఏప్రిల్ 12 పొజిషన్ రావడానికి నవంబర్ పట్టింది. మధ్యలో గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పటి వరకు మేము 2 ఫర్నేసుల మీద మీకు ఇచ్చాను ప్రొడక్షన్ షీట్ కూడా. 2 ఫర్నేసుల మీద మేము ఆల్మోస్ట్ 90 to 100% ప్రొడక్షన్ తీస్తానే వచ్చాం. 2 ఫర్నేసుల కెపాసిటీ మీద సింగిల్ ఫర్నేస్ అయిపోయింది. తర్వాత 2 ఫర్నేసుల మీద కూడా సప్లై లేకుండా అయిపోయింది. సో ఇవన్నీ కలిపి మేము మళ్ళీ నవంబర్కి కానీ, మళ్ళీ మేము నవంబర్ నెలాఖరికి కానీ 2 ఫర్నేసుల మీద 90% రాగలిగాం. సో ఈ 6 నెలలు చూసుకున్నప్పుడు యావరేజ్ 30 crores అనుకుంటే 7,000 crores ఆఫ్ రెవెన్యూ లాస్ అయింది. మీరు యాక్చువల్గా జూన్లో జూన్ ఎండింగ్కి మాకున్న ఆపరేషనల్ పేమెంట్స్ 6,000 కోట్ల లోపే. ఆపరేషనల్ పేమెంట్స్ అంటే సప్లైస్కి అది కంటిన్యూస్ చైన్, అది వాళ్ళు ఇస్తారు, సప్లై చేస్తారు, మేము 90 daysలోనూ 60 daysలోనూ 30 daysలో పే చేస్తాం, మళ్ళీ ఇస్తారు. ఈ చైన్ బ్రేక్ అయిపోయింది. ఈ బ్రేక్ అయిపోవటం వల్ల మాకు జీతాలు ఇవ్వలేని పొజిషన్లో కంపెనీ వెళ్ళిపోయింది, ప్రొడక్షన్ చేయలేని పొజిషన్లో కంపెనీ వెళ్ళిపోయింది. ఇక్కడ మాకు ఆశ్చర్యం కలిగింది. ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు సార్ ఈ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి అన్న డేట్ ఎప్పుడు? సెప్టెంబర్ నుంచి మాకు సెప్టెంబర్లో 50% పే చేశారు. 24 అంతవరకు ఏంటంటే జీతాలు ఇచ్చేవాళ్ళు నెలలో ఒక 2 installments ఇచ్చేవాళ్ళు. ఓకే, ముందు వర్కర్లకు ఇచ్చారు, తర్వాత ఆఫీసర్లకు ఇచ్చారు. మొత్తం మీద నెల తిరగకుండా ఆ రోజున చైర్మన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్. నెక్స్ట్ ఇంకోటి కూడా జరిగింది సార్, మేము కస్టమర్స్ నుంచి అడ్వాన్స్ వచ్చాయి. అంటే ఎవ్రీ మంత్ ఒక 1,800 crores అమ్మితే ఒక 200 crores నెక్స్ట్ మంత్ సప్లైకి అడ్వాన్స్ తీసాం. మరి రీజన్ ఏంటో అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలనుకున్నారేంటో తెలియదు కానీ ఆ అడ్వాన్స్లు కూడా అదే టైంలో కట్ చేశారు ఆగస్ట్ నుంచి. అంటే బయట నుంచి కస్టమర్ ఆదుకోవటానికి కూడా లేదు. సో మీ ప్రోడక్ట్ ఇస్తేనే క్యాష్ అక్కడి నుంచి వచ్చేది, అంతే, ప్రోడక్ట్ ఇస్తేనే క్యాష్. ఆ విధంగా ఒక డయ్యర్ కండిషన్లోకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వెళ్ళిపోయాం. అక్కడి నుంచి 50% శాలరీస్ ఇచ్చారు. ఇప్పటికి స్టిల్ రిటైరీస్కి ఏంటి, మా దగ్గర ఉన్న విడో పెన్షనర్స్ కూడా 50% ఈ రోజుకి పెండింగ్ ఉంది. వాళ్ళు డబ్బులు కట్టారు. వాళ్ళ పిఎఫ్ గ్రాట్యుటీలు 240 కోట్లు పే చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన 4 కోట్లకి 50%, 75%, 65% ఎంప్లాయీస్ లాగా ఇచ్చి వాళ్ళకు కూడా ఇప్పటికి 3.5 నెలల పెన్షన్ వాళ్ళకి పెండింగ్ ఉంది. అది హార్డ్లీ అది పెద్ద ఇష్యూ కాదు, బట్ అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఇప్పటికి ఆశ్చర్యం ఏంటంటే సార్, ఆ కాంట్రాక్ట్ పరిశీలించినప్పుడు లాస్ట్లో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ లోకల్ ఆర్బిట్రేషన్ పెట్టుకోవాలి, అది కూడా అవ్వకపోతే లోకల్ విశాఖపట్నం కోర్టులో వేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ కుడెంట్ హ్యాపన్. మామూలుగా నార్మల్గా ఎవరన్నా కాంట్రాక్టర్ అయితే కనుక ఏదైనా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తే అతను బ్లాక్ లిస్ట్లో పెడతాం, ఈఎండీలు
అట్లా చాలా మంది చేశారు, చేస్తూనే ఉంటాయి గవర్నమెంట్స్. ఎప్పుడైనా కూడా కాంట్రాక్టర్ ఫెయిల్ అయినప్పుడు అది చేస్తారు. బట్ అన్ఫార్చునేట్గా మరి అది వాళ్ళతో కంటిన్యూస్ సప్లై ఉండాలనుకున్నారా మరి డీటెయిల్స్ అయితే మాకైతే తెలియదు సార్. ఎందుకంటే ఇంచుమించు మేము లాస్ట్ జనవరి నుంచి మాతో డైలాగ్ కూడా లేదు సార్. రైట్. యాక్చువల్గా కమ్యూనికేషన్ నో అంటే ఇంత గతంలో ఎవరు వచ్చినా సెక్రటరీస్ వచ్చినా మాకు ప్రోటోకాల్ ప్రకారం యూనియన్స్ అసోసియేషన్ మాట్లాడేవి. ఇక్కడ మాకు అసోసియేషన్ కానీ యూనియన్స్ కానీ రెస్పాన్సిబుల్గానే మేము డిమాండ్స్ పెట్టాం సార్. మాకు ఆన్ పార్ విత్ సేల్ ఇవ్వాల్సినప్పుడు ఇవ్వలేనప్పుడు మాకు ఇవ్వండి అని అడిగాము. అట్లనే మైన్ కావాలని చెప్పేసి నో ఒక జిందాల్లో కానీ లేకపోతే ఇంకొక ఎస్ఆర్లో కానీ ఒక వేరే దానిలో ఎందులోనూ కూడా ఏ ఎంప్లాయీ కూడా మా మేనేజ్మెంట్ మైన్ ఇమ్మని అడగరు. బట్ మేము 6 నెలలు గత 3 decadesగా మేము మైన్స్ అడుగుతానే వచ్చాం. పుట్టిన దగ్గర నుంచి మైన్ కావాలని అడుగుతుంటే ఉన్న దాంట్లోంచి విడదీస్తారు. అంటే ఇక్కడ మేము అంత రెస్పాన్సిబుల్గానే ఉంటాం సార్. మేము ఒక కన్స్ట్రక్టివ్ వేలో సజెషన్స్ ఇస్తాం. ఇప్పుడు కూడా ఐరన్ ఓర్కి ఈ సెయిల్లో కలపమనే దాన్ని ఒకటైతే ఐరన్ ఓర్ సపోర్ట్ చేయమని కూడా అడుగుతాం. అది మనం సెపరేట్ దాంట్లో మాట్లాడుకుందాం సార్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అన్న ఈ ఒక పర్టికులర్ దాంట్లో ఏంటంటే నెక్స్ట్ సార్ ఇప్పుడు ప్రాఫిట్స్ మైన్స్ లేనప్పుడు వస్తున్నాయి కదా అని చెప్పి అసెంబ్లీ పార్లమెంట్లో కూడా మాట్లాడారు వివిధ పార్టీల నేతలు. ఓకే, ప్రాఫిట్స్ మైన్స్ లేనప్పుడు వచ్చాయి. 30,000 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ప్రాఫిట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ని ఎందుకు 15,000 చేస్తారు? ఇప్పుడు సేమ్ కండిషన్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ సేమ్ కండిషన్స్ ఎక్కడ మిస్ అవుతున్నాయో చూసుకుని దాన్ని కదా ఫుల్ఫిల్ చేయాలి. అది మెయింటెనెన్స్ లేక, స్పేర్స్ లేక, అన్ఇంటర్ప్రిటెడ్ రా మెటీరియల్ లేక దీన్ని కదా అడ్రస్ చేయాలి. ఎంప్లాయీస్ని తగ్గించుకుంటా పోతే రేపు నిజంగా అన్నీ వచ్చినా కూడా చేయడానికి కాదు. మీకు బ్రహ్మాండంగా అన్ని కారు అన్ని చేస్తాం, డ్రైవర్ లేడు, నడిపే డ్రైవర్ లేడు, మనం వెళ్ళగలమా? కూర్చోడే కార్లో. ఇప్పుడు ఎక్విప్మెంట్ రన్ చేయాలంటే మ్యాన్ పవర్ సార్. ఈవెన్ మోడీ గారు కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి గురజాడప్పారావు గారిని కోట్ చేశారు. ప్లాంట్ అంటే ఉత్పత్తి చేయాలి అంటే యంత్రాలు ఎంత అవసరం, రా మెటీరియల్ ఎంత అవసరం, కార్మిక శక్తి ఎంత అవసరం. వీళ్ళని తగ్గించుకుంటా వెళ్ళిపోతే ఎక్సెస్ ఉన్నది అనేది మాత్రం పూర్తిగా అవాస్తవం, అబద్ధం. రైట్. అది మరి ఎందుకు తగ్గిస్తున్నారు అనేది మనకు తెలియదు. ఓవరాల్గా తీసుకున్నప్పుడు నాకు ఇప్పటికీ వచ్చే డౌట్ ఒకటే సార్. సెయిల్ కంటే ఎక్కువ పెట్టాం, రా మెటీరియల్స్ తెప్పించుకున్నాం 30,000 కోట్లు. అదే 30,000 కోట్లు నా స్టీల్ ప్లాంట్ అకౌంట్లో ఉంటే నేను ఓపెన్ ఆక్షన్కి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా నా గనులు నేను కొనుక్కోవచ్చు, నా రా మెటీరియల్స్ కావాల్సిన రేటుకి నేను తెప్పించుకోవచ్చు, నా ప్రొడక్షన్ సైకిల్ నాకు ఆగేది కాదు, ఎవరైతే సప్లయర్స్ నాకు ఉన్నారో వాళ్ళకి ఆగేది కాదు, అడ్వాన్స్డ్ సైకిల్ అది ఆగేది కాదు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అయినా 15,000 మంది ఎంప్లాయీని తగ్గించుకోవాల్సినటువంటి పని లేదు, వితంతువులకు కూడా పెన్షన్లు బాకీ పెట్టాల్సినటువంటి పని లేదు. వీటన్నిటితో పాటుగా అసలు సరే ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాటజిక్గా అయ్యాయో ఇంకోటి అయ్యాయో ప్రభుత్వ తప్పిదాలో లేదంటే మేనేజ్మెంట్లో ఉండాల్సినటువంటి వాళ్ళు సిఎండి దగ్గర నుంచి జాయింట్ సెక్రటరీలు, బోర్డులు ఇవన్నీ ఎవరు లేరు అనేది దాదాపు ఒక 2 years నుంచి అయితే వినబడుతున్నటువంటి ఒక మాట. మరి అంతకుముందు ఉన్నారా లేదా అనేది తెలియదు. అయితే వీటన్నిటిలో ఈ అదాని వాళ్ళు చేసినటువంటి దాని వల్ల వచ్చిన 7,500 కోట్ల లాస్ గురించి ఏదో స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే సెంట్రల్ స్టీల్ మినిస్ట్రీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పటిదాకా ఏమైనా మాట్లాడారా? లేదు సార్. అంటే ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్లో కొత్త సెక్రటరీ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా ఫస్ట్ ఓపెన్ ఫోరంలోనే స్టీల్ రిలేటెడ్ ఫోరంలోనే నాకేమీ తెలియదు, బట్ డెఫినెట్లీ ఐ విల్ లెర్న్ అండ్ నేను స్టీల్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. తర్వాత ఆయన కూడా స్టీల్ ప్లాంట్కి 3-4 సార్లు వచ్చారు. ఆల్మోస్ట్ ఏ సెక్రటరీ ఇవ్వనంత టైం స్టీల్ ప్లాంట్ మీద పెట్టారు. కానీ అంటే ఎక్కడ ఆయన ద్వారా కానీ అలాగే సంబంధిత మంత్రుల ద్వారా కానీ లేకపోతే ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ ఇది ఎవరికి కూడా ఇది బయటికి ఎక్స్పోజ్ కాలేదు. ఎందుకు కాలేదు అనేది మాకు తెలియదు. బట్ డెఫినెట్గా ఈ రెవెన్యూ కట్ అవ్వటం వల్ల మా తాలూకు ఉత్పత్తి దెబ్బతింది. మేము స్పేర్స్ ఇవాళ రోజున కోకోవన్ బ్యాటరీ 1, 2, 3లు ఎప్పుడు కొలాప్స్ అవుతాయో చెప్పలేని కండిషన్లో ఉన్నాయి. ఎందుకంటే 32 సంవత్సరాల పైనుంచి పనిచేస్తున్నాయి. ఇది ఎక్కడ ప్రపంచంలో 25 years నుంచి పనిచేయవు. అది పనిచేస్తున్నాయి అంటే మా ఉద్యోగులు ఘనతే. అందులో మా కాంట్రాక్ట్ లేబర్ కావచ్చు, మా రెగ్యులర్ వర్కర్స్ కావచ్చు, మా కోకోవన్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కావచ్చు. అట్లాంటి కోకోవన్ డిపార్ట్మెంట్కి కావాల్సిన స్పేర్స్ కూడా మేము కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నామంటే బికాస్ ఆఫ్ రెవెన్యూ. నెక్స్ట్ మొన్న ఇచ్చారు కదా, యాక్చువల్గా మొన్న కూడా మంత్రి గారు కూడా అడగటం జరిగింది. గతంలో చేసినప్పుడు ఏంటి, ఇప్పుడు ఎందుకు మరి గతంలో 1,600 కోట్లు ఇచ్చినప్పుడు మీరు బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేశారు, ఇప్పుడు ఎందుకు పెర్ఫామ్ చేయలేకపోతున్నారని అడిగారు. అడిగినప్పుడు చెప్పాం సార్, ఆ రోజున ఉన్న మోటివేషన్ అండ్ లీడర్షిప్ వేరు. ఈ రోజున మాకు పర్మనెంట్ చైర్మన్ లేడు, 2 బోర్డ్ డైరెక్టర్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం తీసుకుంటే లాస్ట్ 4 yearsలో ఏదో 2 డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉండాలి ఈ ప్లాంట్ రన్ చేయాలంటే. నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇస్ దేర్.
60 మంది దగ్గర దగ్గర 50 మంది మినిమం చీఫ్ జనరల్ మేనేజర్లు ఉండాలి. కేవలం ముగ్గురు ఉన్నారు. అందులో ఒక ఆయన్ని చిన్న సెక్షన్లో పెట్టారు. మిగిలిన ఇద్దరు కూడా మంత్స్లో రిటైర్ అవుతారు. సో ఒక్క ఆయనే ఒక సంవత్సరం తర్వాత ఉండేది ఒక ఎంటైర్ ప్లాంట్ ఒక చీఫ్ జనరల్ మేనేజరు. అలాగే జనరల్ మేనేజర్లు దగ్గర దగ్గర 400 ఉండాల్సిన వాళ్ళు ఇవాళ రోజున నాట్ ఈవెన్ 200 కూడా లేని పరిస్థితి. అలాగే ఈ ప్రమోషన్స్ అన్ని 5 years నుంచి ఆగటం వల్ల హెచ్ఓడిస్ పోస్టులు కూడా ప్రాపర్గా ఉండవలసిన డిజిగ్నేటెడ్ హెచ్ఓడిస్ లేరు. ఆ మొమెంటం లేదు, ఆ డెసిషన్ మేకింగ్ లేదు. ఇప్పుడు ఒకటి సింపుల్ సార్, డీసీపీ గారు ఉంటారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఐజీలు, డిఐజీలు, డిఎస్పీలు, సిపిలు, ఎస్పీలు ఇందరూ ఉంటారు కదా. డైరెక్ట్గా డీజీపీలు, సిఏలు, ఎస్ఐలతో స్టేట్ను రన్ చేయగలమా? బోల్డెన్ డబ్బులు మిగులుతాయి కదా. అలాగే ఇక్కడ కూడా మాకు ఉండాల్సిన ప్లేస్లో ఆఫీసెస్ లేకపోవటం వల్ల కెరీర్ లేకపోవటం లేదు అనేది, కెరీర్ ఉండట్లేదు అనేది ఫ్రంట్ లైన్ పర్టికులర్గా యంగ్ మేనేజర్స్ ఫ్రమ్ దే ఆర్ ఐఐటియన్స్, ఎన్ఐటియన్స్ వాళ్ళ బ్యాచ్మేట్స్ వాళ్ళు 2 ప్రమోషన్ల ముందు ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఎందుకు మేము నష్టపోతున్నాం? పోనీ జీతాలు కూడా సరిగా రావట్లేదు, మాకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఇవ్వట్లేదు, పెర్క్స్ కట్ చేస్తున్నారు. రేపు అసలు కంపెనీ వాళ్ళకి ఇక్కడ ఒకటి సార్, వాళ్ళ ఫీలింగ్స్ యాజ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను చెప్తున్నాను, ఇంచుమించు 1500 మంది యంగ్ మేనేజర్స్ ఉన్నారా, వాళ్ళు మేము మోసగించబడ్డాము, వీఆర్ డిసీవ్డ్ అనే వర్డ్ని వాళ్ళు వాడుతున్నారు సార్ మా దగ్గర. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 100% పబ్లిక్ సెక్టర్ నవరత్న కంపెనీ అండర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మీకు ఇలాగ డిపి గైడ్లైన్స్ స్కేల్స్ ఉంటాయి, మీకు ఇలా భవిష్యత్తు బాగుంటుంది, మీది మీ ఫ్యామిలీది హెల్త్ మేము చూసుకుంటాము, మీరు వెల్త్ మేము చూసుకుంటాము, మీకు అన్ని ఇన్ టైంలో ఉంటాయి అని చెప్పి ప్రామిస్ చేసి వాళ్ళని ఆల్ ఇండియా లెవెల్లో టెస్ట్ పెట్టి అనేక ఇతర కంపెనీలు, ఈవెన్ మల్టీనేషనల్ కంపెనీలు వదులుకొని, ఈవెన్ అదర్ పబ్లిక్ సెక్టర్స్ని వదులుకొని మేము ఇక్కడికి వస్తే విశాఖపట్నం లాంటి బ్యూటిఫుల్ సిటీలో ఉందాం, మా లైఫ్ లీడ్ చేసుకుందాం, మా పిల్లలు బాగుంటారు, మా ఫ్యూచర్ బాగుంటుందని వస్తే మాకు ఈ రోజున జీతం వస్తుందో రాదు. మీకు మా ఎక్స్ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరితో పిలిస్తే ఒక యంగ్స్టర్ లేసి అడిగాడు సార్, నేను సిగ్గుతో తలంచుకున్నాను సార్. ఆ రోజు నేను ఒక పాపను కన్నానండి, నా ఇంట్లో మా పేరెంట్స్ ఇంకోళ్ళని కనమంటున్నారు, నేను కనాలా వద్దా అని అడిగాడు. అంటే నాకు నా భవిష్యత్తు ఏంటి, నాకు ప్రమోషన్ ఉంటుందా, నేను పెర్ఫామ్ చేస్తే నాకు ఫ్యూచర్లో పైకి ఉంటుందా, నాకు ఉద్యోగం ఉంటుందా, ఇది పబ్లిక్ సెక్టర్లో ఉంటుంది. బట్ నేను పర్ఫామ్ చేస్తాను బాగానే ఉంది, నాకు ఇంట్లో ఉన్న ఇబ్బందులు లేదంటే ఇంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ పక్కన పెడితే నేను చదువుకి నేను చేసే పనికి నేను పర్ఫామ్ చేస్తాను, 100% నేను ఇస్తా. నాకు వచ్చే జీతం నాకు పబ్లిక్ సెక్టర్ యూనిట్లో ఇంత ఇస్తున్నారు, నేను చేసుకుంటూ వెళ్ళాలి, నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందితో పని చేయించాలని అనుకుంటా. బట్ ఇంత చేసినా కూడా నాకు అది రాలేదు అంటే డెఫినెట్గా నా మీద నాకే నమ్మకం పోతుంది. ఇక్కడ ఇంకోటి సార్, మొన్న వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ పెట్టారు. జనరల్గా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది అది అన్నింటిలోనూ పెడతా ఉంటారు. ఎందుకంటే సీనియర్స్ దగ్గర ఉన్న శాలరీ బర్డెన్ తగ్గించి జూనియర్స్ని ఒక సీనియర్ తీసేస్తే 2 జూనియర్స్ని పెట్టుకోవచ్చు, యాక్టివ్గా ఉంటారు, మంచి కొత్త ఇన్నోవేటివ్ అని. మా దగ్గర విఆర్ఎస్ పెట్టేసి తీసేసిన తర్వాత రిక్రూట్మెంట్ 21లో ఆపేశారు. అప్పుడు 240 మందిని ఆల్రెడీ సెలెక్ట్ చేసి జస్ట్ ఒక సైన్ పెడితే వాళ్ళు రిక్రూట్ అవుతారు. అలాంటి దాన్ని ఆపేశారు ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ ప్రకటన అయిందో. ఇప్పటి వరకు కొత్త తీసుకోవట్లేదు. ఎవ్రీ మంత్ 21 నుంచి నో రిక్రూట్మెంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో రిక్రూట్ చేసుకోలేదు. అదొకటి అయితే ఇప్పుడు ఎవరు రిజిగ్నేషన్స్ అవుతున్నాయి, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, భర్తీ అవ్వట్లేదు. ఇప్పుడు విఆర్ఎస్ పెట్టినప్పుడు విఆర్ఎస్ అండర్ డిపి గైడ్లైన్స్ ప్రకారం ఉన్న క్లాజులు పెట్టారు సార్. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది బెస్ట్ పెర్ఫార్మెన్స్కి ఇవ్వకూడదు అని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే నేను బాగా పెర్ఫామ్ చేస్తే 3 సంవత్సరాలు ఓ గ్రేడ్ మీ దగ్గర బాగా పనిచేసి మీరు ఇతను ఎక్సలెంట్ అని ఇస్తే నాకు వాలంటరీ ఇవ్వరు మీరు, కానీ ఉంచి నాకు జీతం ఇవ్వట్లేదు, ప్రమోషన్ ఇవ్వట్లేదు, మేము హౌస్ రెంట్ అలవెన్స్ ఇవ్వట్లేదు. సరే కదా, క్వార్టర్స్లో ఉంటే యూనిట్ మీరు ఎంత పే చేస్తారు సార్? ఫస్ట్ యూనిట్కి మీరు బయట ఎలక్ట్రిసిటీ బిల్లు ఫస్ట్ యూనిట్కి ఎంత పే చేస్తారు? మా దగ్గర ఏపీ స్టేట్లో అయితే ₹1.90 ఉంది, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. ఈవెన్ నాకు తెలిసి ముఖేష్ అంబానీ గారు కూడా ఫస్ట్ యూనిట్ ఆ ₹1.50 మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ బోర్డు ప్రకారం ఉంటుంది. మరి ఆయన అసలు కంప్లీట్గా తీసుకోకుండా మరి అంటలాగే ఆయనే జనరేటర్ పెట్టుకుంటే నాకు తెలియదు, కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకున్న పవర్కి ఫస్ట్ యూనిట్కి ₹1.50 ₹2 ఉంటుంది కదా, మేము ₹8 పే చేస్తాం సార్. ఎంప్లాయీస్ టౌన్షిప్ లో ఉంటున్న వాళ్ళు ₹8 పే చేస్తారు. కమర్షియల్ కరెంట్ కాదు సార్. అది అంటే ఎట్లా ఉందంటే మేము ఆంధ్రప్రదేశ్ ఊర్లు కాదేమో మరి తెలియదు. అది దానికి జాయింట్ సెక్రటరీ గారు ఆ టైంలో వాళ్ళకి ఫస్ట్ నుంచి సబ్సిడైజ్డ్ పవర్ ఉండేది. మాకు చాలా కంపెనీలు ఇస్తాయి సబ్సిడైజ్డ్ పవర్, ఎందుకంటే టౌన్షిప్లో ఉండటం అనేది కంపెనీకి అందుబాటులో ఉంటారు.
రూపాయి పవర్ అనేది ఇచ్చేవాళ్ళు. దాన్ని లేదు ఆఫీసర్స్కి రూపాయలు అది తీసేశారు. అది రూపాయలు అయిన తర్వాత రూపాయలు అన్నప్పుడు మేము రిప్రజెంటేషన్ పెట్టాం. అది మాకు స్టేట్ గవర్నమెంట్ టారిఫ్స్ అమలు చేయండి. ఫస్ట్ 100 యూనిట్స్, 200 యూనిట్స్, ఇట్లా 30 యూనిట్స్, 50 యూనిట్స్ ఉంటుంది కదా, దాని ప్రకారం మేము పవర్ని తక్కువ వాడుకుంటాం, తక్కువ బిల్లు కడతాం. 1800, 2400 కట్టడం మా భారం అవుతుందంటే, లేదు మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంతకి సప్లై చేస్తే మీరు బయట ఎంత కొంటే, అంటే ఇండస్ట్రీకి కొంటున్నారు సార్, ఇండస్ట్రీకి రూపాయలు ఇస్తే అదే దానిలోంచి 1 మెగావాట్ 4 మెగావాట్లు వాడతాం సార్. మేము 450 మెగావాట్లు ప్రొడ్యూస్ చేస్తే 4 మెగావాట్లు టౌన్షిప్కి వాడతాం. ఈ 4 మెగావాట్లు కూడా రూపాయలు వేయమని కూర్చున్నారు. ఇప్పుడు ఈవెన్ మా దగ్గర టెక్నీషియన్ కూడా, కలాసీ కూడా, అంటే ఐ మీన్ గ్రేడ్ తో సంబంధం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పని చేస్తున్నారు, టౌన్షిప్ లో ఉంటున్నారు అంటే 8 రూపాయలు యూనిట్కి 8 రూపాయలు కట్టాల్సిందే. సో ఓకే, ఇది ఒక సెగ్మెంట్ లో మాట్లాడదాం సార్, బికాస్ ఇది చాలా డిస్టర్బ్డ్ గా ఉంది ఒక సబ్జెక్ట్ ఇది, ఈ 8 రూపాయల యూనిట్ అనేది. ఎందుకంటే కమర్షియల్ యూనిట్స్ కూడా అంత ఇస్తున్నారు లేదో తెలియదు ఏపీ స్టేట్ లో ఇప్పుడు ఉన్నటువంటి దానికి, లేదా గతంలో చేసుకున్న అగ్రిమెంట్స్ కి వీటికి ఆల్రెడీ గొడవ అవుతుంది కాబట్టి దాన్ని సెపరేట్ గా మాట్లాడదాం. ఓవరాల్ గా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎస్ రిక్రూట్మెంట్స్ లేవు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వలేదు, ప్లస్ ప్రమోషన్స్ లేవు, హైరార్కీ అనేది ముందుకు మూవ్ అవ్వట్లేదు, సిఎండి దగ్గర నుంచి కింద ప్యూన్ వరకు కూడా మొత్తం డిస్టర్బెన్స్ తోటే ఉంది ప్రస్తుతానికి. 15,000 మంది ఎంప్లాయీస్ లేరు ఇప్పుడు, 30,000 ఉండాల్సిన వాళ్ళు 10,500 మంది ఏమో, 9,500 మంది ఏమో దగ్గర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. 9,000 ప్లస్ కి మేము కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ 9,000 ప్లస్ కి వచ్చేసారు. 9,000 వచ్చేసారు. 9,000 వాళ్ళకి 8,000, ఇప్పుడు 7,000 చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా ఉన్నటువంటి లాస్ 14,547 కోట్ల 43 లక్షలు ఓవరాల్ గా స్టీల్ ప్లాంట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 1990లో మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 14. ఎందులో మీరు గమనిస్తే లాస్ట్ 3 years లోనే 13,000 కోట్లు ఉంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పేది. ఇప్పుడు టోటల్ గా 5,000 కోట్లు ఒకసారి, 5,000 కోట్లు ఒకసారి, 1,300 కోట్లు ఒకసారి. అంటే 1,300 కోట్లు వచ్చిన దగ్గర మీరు పర్ఫామ్ బాగా చేశారు, మొత్తానికి లాసెస్ ని కవర్ అప్ చేయడంలో పని చేశారు అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఉన్నటువంటి అప్పు అయితే 14,547 కోట్లు కట్టాల్సింది. అది ఏ రూపాయన కట్టాలి, ఆల్రెడీ దట్ ఈస్ లాస్. అంటే మేము కట్టాల్సింది లేదు, అది పోయింది. ఆ సంవత్సరం ప్రాఫిట్ లేదంతే. దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు అంటే, మేము కట్టాల్సిన జిఎస్టీలు కట్టేయాలి సార్, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలి, ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అది కూడా రాబోయే ఇప్పుడు వరకు ఉన్నది ఈక్విటీ కింద మార్చాము, ఇంకొక 1,000 కోట్లు చిల్లర ఉంది. అంటే 2 సంవత్సరాల్లో ఎప్పుడు కట్ ఆఫ్ అయిపోతే అప్పుడు అక్కడ అది కూడా 7% ఇంట్రెస్ట్ సార్, ఊరినే ఇవ్వాల. 11% ఫస్ట్ అన్నారు, దాన్ని ఏదో 7%. అంటే ఇది కనుక ఒక 12 నెలల పాటు ఇది వాడుకుంటే ఈ ప్రతి నెల ఉన్న అప్పుకి 7% వేసి దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ వచ్చినటువంటిది. ఓవరాల్ గా వచ్చినటువంటి అంటే ఇంకో 750 కోట్లు ఎలాగో పెండింగ్ ఉంది సెంట్రల్ నుంచి రావాల్సింది. ఓవరాల్ గా 11,400 కోట్లు మనకి ఇచ్చారు. ఈ 11,400 కోట్లు ఇచ్చింది ఈ లాసెస్ ని కవర్ చేయడానికా, లేదు ఈ లాసెస్ వల్ల మనకి ఇంకర్ అయినటువంటి అప్పులు క్లియర్ చేయడానికా? ఎస్, ఇది నేను మీకు చెప్పాను ఇందాక, ఆపరేషనల్ పేమెంట్స్ 6,000 కోట్ల లోపల ఉన్నవి. ఈ జనవరి పేమెంట్ ఇచ్చే నాటికి, జనవరి ఇది అనౌన్స్ చేసే నాటికి 18,000 కోట్లకి వెళ్ళిపోయినాయి సార్. స్పాన్ ఆఫ్ 6 monthsలో 6,000 కోట్లు మూడు రెట్లు అయిపోయినాయి. ఎందుకు? మాకు సప్లైస్ ఒకటి ఉంది, బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చింది, బయటకు వెళ్ళి కొనుక్కోవడం ఎక్కువ మీద పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. వీళ్ళకి పెండింగ్ అయిపోయింది, నెల క్లియర్ చేయలేకపోయాం. జనరల్గా అయితే నెల క్లియర్ చేసుకోవాలి. సో సిస్టమ్ నడవటానికి కాంట్రాక్టర్స్ సహకరించారు పాపం, వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు సార్. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన బకాయిలు 18,000 కోట్లకి వెళ్ళాయి. అలాగే మాకు ఉన్న ఇంట్రెస్ట్లు, అప్పులు, వడ్డీలు కట్టే అప్పులు 22,000 కోట్లకు వచ్చినాయి. వీటితో పాటు ఈ 11,400 కోట్లలో ఇచ్చిన 1,650 పక్కన పెడితే ఈ 9,600 ఒక 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తూ కండిషన్స్ పెట్టారు సార్. స్టార్ కండిషన్స్ అప్లై. ఫస్ట్ వాజ్పేయి గారి టైంలో ఇచ్చిన సహాయానికి ఇప్పటికి ఇచ్చిన సహాయానికి అదే తేడా. మాకు వర్కింగ్ క్యాపిటల్ కింద ఇవ్వలేదు. ఇక్కడ బ్యాంక్ లోన్ తీర్చుకోండి అన్నారు. ఎవరైతే పేమెంట్స్ ఉన్నాయో వాళ్ళు కోర్టులో, చాలా మంది కోర్టులకు వెళ్ళిపోయారు. ఇవన్నీ తీర్చుకుంటా వచ్చి నెక్స్ట్ ఇక్కడ మ్యాన్ పవర్ తగ్గించండి అన్నారు. ఒక రాంగ్ బహుశా ఒక 1.5 year బ్యాక్, 2 years బ్యాక్ బయట నుంచి ఏజెన్సీస్ తీసుకొచ్చి వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళు మ్యాన్ పవర్ ఎక్కువ అనేది ఇచ్చేశారు. మ్యాన్ పవర్ ఎక్కువ లాగా బెలాయిలో ఇదే కెపాసిటీకి 28,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు. మేము 14,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో మళ్ళీ మార్కెటింగ్ సెపరేటు, మైన్స్ సెపరేటు, కార్పొరేట్ ఆఫీస్ సెపరేటు, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి 15,000 మంది ఎంప్లాయీస్ ఉన్నట్లు లెక్క. మేమేమైనా 12,000 మంది ఉన్నాం, మేము ఎట్లా ఎక్స్ట్రా అవుతాం? 28,000 మంది అంటే అది ఓల్డ్ ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి పోనీ మేము ఆన్ పార్ విత్ వాళ్ళతో పాటు లేకపోయినా మేము 15,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు. మరి అది ఎలా ఎక్కువ అవుతుంది? అది తీసివేయటంతో
ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్ తాలూకు రోల్ సార్, క్లీనింగ్ జాబ్స్ అన్ని కంపల్సరీ ఉండాలి సార్. మొత్తం అన్ని ఉండాలి. ఉండాలి. అది ఓకే. వాళ్ళని తీసేయటంతో అక్కడ 10 మంది ఉండే దగ్గర ఇప్పుడు 3 ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, నిన్న ఇవాళ కూడా వాళ్ళ షరతుల్లో భాగంగా స్టిల్ కాంట్రాక్ట్ లేబర్ని సూపర్వైజర్స్ కూడా తొలగించినట్లు నాకు ఫోన్లు వచ్చినాయి. ఓకే. అంటే ఓ పక్కన మంత్రులు మాట్లాడుతున్నారు, శ్రీనివాస్ వర్మ గారు సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కుమారస్వామి గారు మాకు మంచి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారు, భరత్ గారు సపోర్ట్ చేస్తున్నారు. స్టిల్ ఎంప్లాయీస్ని రిమూవ్ చేస్తున్నారు. అంటే ఎటు వెళ్తుంది మాకు అర్థం కావట్లా. ఇక్కడ ఒకటి సార్, ఇన్ని కోట్లు ఇచ్చిన తర్వాత మాలో ఆత్మస్థైర్యం పెరిగి మేమందరం కూడా బ్రహ్మాండంగా పనిచేయాల్సిన దీనిలో మేము స్టీల్ ప్లాంట్, మీకు ఒకటే ఎగ్జాంపుల్ సార్, స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర మా కాలు బెనికి నా బండి పంచరే నేను కూర్చుంటే ఒక కార్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టారు. నన్ను కూర్చోమని చెప్పి అందులో ఏసీ ఆన్ చేసి నాకు వాటర్ ఇచ్చి తినడానికి అరటిపళ్ళు ఇచ్చి నా డెస్టినేషన్ స్టీల్ విశాఖపట్నం జగదంబ సెంటర్కి నేను వెళ్ళాలి, ఎక్కిచ్చారు. సరే తీసుకువెళ్తారు అనుకున్నాం. అలా ముందుకెళ్ళిన తర్వాత రైట్కి వెళితే 2-3 దారుల్లో మేము విశాఖపట్నం సిటీకి వెళ్తాం. నాకు తీసుకెళ్ళి కోరన్పాలెం తీసుకొచ్చి లెఫ్ట్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం దాటిచ్చారు. అంటే నేను ఎప్పుడు రావాలి? నేను వెళ్ళాల్సింది విశాఖపట్నం రైట్ కదా. అంటే నా కార్లో వేసేస్తే సరిపోద్దా? లెఫ్ట్కి వెళితే ఎప్పటికీ విశాఖపట్నం రాదు. పాత్ అనేది ఇక్కడ అంటే ఇక్కడ మాకు పర్మనెంట్ చైర్మన్ లేకపోవటం అనే కానీ, అలాగే పైనుంచి ఇచ్చిన డైరెక్షన్స్ని గుడ్డిగా అమలు చేయటంలో ఎవరిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, అంటే ఒక గ్రూప్ని ఒక 200 మందిని పిలిచేసి మేము ఇలా చేస్తున్నాం, ఈ ప్రాబ్లం ఉందని ఒక ప్రజెంటేషన్ ఇచ్చేసి ఇలాగే చేయాలి, మీరు ప్రొడ్యూస్ చేయాలని చెప్పేస్తే గ్రూప్లోంచి ఎవరన్నా లేసి హైయెస్ట్ అథారిటీకి చెప్పగలరా? ఒక సెక్రటరీ గారు వచ్చి లేదా ఒక జాయింట్ సెక్రటరీ వచ్చి ఒక 200 మందిని పిలిచేసి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఎవరు చెప్తారు సార్? రైట్. అది ఎవరు మాట్లాడగలరు? రిప్రజెంటేటివ్స్ మాట్లాడగలరు. యూనియన్స్ని యు ఆర్ నాట్ ఎంటర్టైనింగ్ అసోసియేషన్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీబీ స్టాట్యూటరీ అసోసియేషన్స్, విప్స్ అసోసియేషన్ ఉంది, హ్యాండిక్యాప్డ్ అసోసియేషన్ ఉంది. వీళ్ళందరితోనూ ఎవరితోనూ కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు. మాకు గతంలో బిఎన్ సింగ్ గారు అలా చేయలేదు. డిఫికల్టీ ఉన్నప్పుడు ఎస్ ఇది డిఫికల్టీ, యూ హ్యావ్ టు వర్క్, మీరు స్ట్రైకులు చేయకూడదు, ఇవన్నీ ఆ రోజున ఒప్పించారండి. మాకు ఫైనాన్షియల్గా ఎలా ఇచ్చారో నాకు ఒక స్పెసిఫిక్ జాబ్లు ఇస్తారు. నేను ఏ పనైనా చేయాల్సిందే. అది నా స్టీల్ ప్లాంట్లో మాకు గతంలో మేనేజ్మెంట్లు, యూనియన్లు దాన్ని ఒప్పుకున్నాయి. రైట్. అంటే ఒకటి ఇచ్చినప్పుడు మేము కూడా కష్టపడి పని చేయాలనే దాని మీద అందరం ఉన్నాం ఆ రోజున. ఇవాళ రోజున ఎవ్వరూ కూడా డైలాగ్ అనేది లేకుండా అయిపోయింది సార్. లేకపోతే నాకేం పని సార్, నేను వెళ్ళి కుమారస్వామి గారి గురించి ఆన్లైన్ని పట్టుకుని మా ఎంపీ గారి కాళ్ళు పట్టుకుని సార్ అని ఇవన్నీ నెక్స్ట్ నేను మీడియాకి ఎందుకు రావాలి సార్? వై షుడ్ ఐ కమ్ టు మీడియా? నా పని ఏదో నేను చేసుకోవాలి. నా అసోసియేషన్లో నా మెంబర్స్కి మేము రిటైర్మెంట్స్ ఘనంగా చేసుకోవాలి. ఇవాళ రోజున రిటైర్మెంట్స్ కూడా ఘనంగా జరగట్లేదు. దానికి ఏదో రీజన్ చెప్పేశారు. అంటే ఒక అటాచ్మెంట్ విత్ ది ప్లాంట్స్ అనేది ఫ్రమ్ ఆల్ సెక్టర్స్ని ఎలిమినేట్ చేశారు. లోపల మాది అంత పెద్ద ఏరియా, కాఫీ టీ మా కన్స్ట్రక్షన్ నుంచి ఉన్న క్యాంటీన్స్ అన్నింటినీ కూడా పడేస్తారు సార్. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకుంటే కాఫీ టీ, లేదంటే క్యాంటీన్ స్పెసిఫిక్ టైంలో వెళ్తే అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కొన్ని వర్క్ ఏరియాలకి, అక్కడికి వెళ్తేనే కాఫీ టీ. మాకున్న మ్యాన్ పవర్కి వాళ్ళ రోజు రిలీవర్స్ కూడా లేరు. కంటిన్యూస్గా పనిచేయాల్సి వస్తుంది. షుగర్ పేషెంట్ అయితే అలాగే ఇబ్బంది పడితేనే పనిచేస్తున్నాం. అంటే ఏ రకంగా లోపల అంటే స్టీల్ ఎక్కడ కూడా నేను అన్ని స్టీల్ ప్లాంట్స్ నేను చూశాను సార్, ఎక్కడ దిస్ కైండ్ ఆఫ్ కల్చర్ లేదు. అంటే ఇక్కడ ఒక రకంగా అంటే చైనా, జపాన్, కొరియాలంటే అంటే చైనా కాదు కొరియాతో కంపేర్ చేస్తుంటే కొరియాలో ఉన్న సిస్టము ఎక్విప్మెంట్ మనకుందా? కొరియాలో ఉన్న పబ్లిక్ డిసిప్లిన్ మనకుందా? కొరియాలో ఉన్న పొలిటికల్ డిసిప్లిన్ మనకుందా? అసలు కొరియాతో కంపేర్ చేయటం సార్ మా ప్లాంట్ కాదు, మాకు అర్థం కావట్లా. సో దిస్ కైండ్ ఆఫ్ టర్మ్స్లో ఇవన్నీ చూస్తున్న మ్యాన్ పవర్, యంగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు సార్. రైట్. దాన్ని అరెస్ట్ చేయాలి. బ్రెయిన్ అరెస్ట్ చేయకపోతే మీరు రేపు 1,00,000 కోట్లు ఇచ్చిన విశాఖకు నెక్స్ట్ ఇక్కడ రాత్రికి రాత్రి సివిల్ సర్వీస్ నుంచి 3 ఏళ్ళు కష్టపడిపోతే నేను ఓవర్ నైట్ ఐ కెన్ బికమ్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్, లేకపోతే వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంది కాదంటలేదు. వాళ్ళని తీసుకొచ్చి రాత్రికి రాత్రి స్టీల్ సెక్రటరీని చేయొచ్చు, జాయింట్ సెక్రటరీని చేయొచ్చు, వేరే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా. బట్ రాత్రికి రాత్రి ఒక క్యాస్టర్ని తయారు చేయలేము, రాత్రికి రాత్రి ఒక మెల్టర్ని తయారు చేయలేము, రాత్రి రాత్రి ఒక క్రేన్ ఆపరేటర్ 150 టన్నుల హాట్ మెటల్ని 1600 డిగ్రీస్లో మెల్ట్ చేసి హాట్ మెటల్ని క్రేన్ పైకి లిఫ్ట్ చేసి దాన్ని ప్రాపర్గా ప్లేస్ చేయాలి సార్. ఏ మాత్రం తేడా వచ్చినా యాక్సిడెంట్స్ అవుతాయి, మొత్తం కాలిపోద్ది ఎక్విప్మెంట్, మనుషులు చచ్చిపోతారు. అంత
యాక్యురసీగా మెయింటైన్ చేయాల్సిన ఎక్విప్మెంట్ దగ్గర జస్ట్ లైక్ దట్ వాళ్ళు మానేసి ఇంకొక ఆడిటింగ్ సెక్షన్కో లేకపోతే ఆధార్ కార్డ్స్ దానికో వీళ్ళు ఏంటంటే ఖర్చు తగ్గించుకోవాలని చెప్పేసి విచ్చలవిడిగా పంపించేశారు సార్. ఎవరు అప్లై చేస్తే వాళ్ళు పంపించారు సబట్కల్ లీవ్. ఎవరు రిజైన్ చేస్తే నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ వాజ్ కౌన్సిల్డ్ ఇన్ ది పాస్ట్ 2 years ఇన్ పర్టికులర్. ఎవరు రిజైన్ చేస్తే రిజైన్ రావటమే లేట్ అని చెప్పేసి ఫార్వర్డ్ చేస్తున్నారు. గతంలో అట్లా లేదు. ఎవరైనా ఒక రిజిగ్నేషన్ చేస్తే పిలిచేవాళ్ళు డిఫరెంట్ స్టేజ్లో, ఎందుకు వెళ్ళిపోతున్నావు ఉండు, నీకేంటి ప్రాబ్లం, నెక్స్ట్ ఈ ప్రమోషన్స్ వస్తాయి. ఆడేదో ప్యూర్ పర్సనల్ అయితే వెళ్ళిపోయేవాళ్ళు. ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ హెచ్ఓడిస్ లెవెల్స్లో మాకు రిజైన్ చేస్తే సార్ పోస్ట్ మెడికల్ రిటైర్మెంట్ ఇన్సూరెన్స్ 3 lakhs రాదు. దే ఆర్ రెడీ టు లూజ్ దట్. అంత ప్రెషరైజ్ సిచ్యువేషన్ వాళ్ళ రోజున ఎందుకు క్రియేట్ అయింది? ఎవరి మాట వన్ సైడ్ అంతే, నేను ఆర్డర్ వేసాను నువ్వు చేయాల్సిందే. రైట్. దాని మీద ఎలాంటి డిస్కషన్స్ లేవు. సస్పెన్షన్స్, షోకాజులు, నెక్స్ట్ ఎన్నింటికి మేము కోర్టులకు వెళ్తాం సార్? ఇవాళ రోజున జ్యుడిషియల్ సిస్టంలో మన ఒక్కళ్ళ కోసం కోర్టులు లేవు కదా సార్. వాళ్ళకి కొన్ని వందల వేల కేసులు కోర్టులో ఉన్నప్పుడు మా స్టీల్ ప్లాంట్ ఆ డిలేని లాస్ట్ 1.5 year నుంచి ప్రమోషన్స్ మీద కేసు నడుస్తున్నా మాకు అక్కడ టైం పడుతుంది. కానీ ఈలోపు వీళ్ళు చేయాలి కదా. 5 సంవత్సరాల నుంచి ఒక పాలసీని వీళ్ళు ఫ్రేమ్ చేయలేని కండిషన్, అంటే చేయలేక కాదు, కావాలనుకుంటే. ఇక్కడ ఇక్కడ చిన్న బ్రేక్ ఇస్తున్నాను సార్. మళ్ళీ మొన్న ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నటువంటి మాటని ఇక్కడ ఉటంకిస్తున్నా. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సరే అడగకూడని ప్లేసు, అడగకూడని క్వశ్చన్ అక్కడ ఏదో వేరే మూడ్లో ఉన్నప్పుడు అడిగి ఇబ్బంది పెట్టారు అన్నటువంటిది ఒకటి. 11,600 కోట్లు 12,000 కోట్లు తెచ్చాం, ఏం చేయాలి ఇంకా అన్నటువంటి పాయింట్ ఒకటి. మరి ఇంత హైరార్కీలో ఇన్ని లూప్ హోల్స్ ఉంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాసెస్ అంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకోవాలి. నాట్ ఆన్ ప్రొడక్షన్, నాట్ ఆన్ పర్చేజెస్, నాట్ ఆన్ ఎనీథింగ్. ఫస్ట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఎంప్లాయీని స్టీల్ ప్లాంట్ కోల్పోతుంది అంటే దాన్ని రీప్లేస్ చేయగలిగేటువంటి సత్తా కూడా ఉండాలి. అది లేనటువంటిది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అనడానికి ఇవన్నీ ఆయనకి తెలుసు అంటారు? అసలు సమాచార లోపం సార్, ఖచ్చితంగా సమాచార లోపం. ఎందుకంటే యాక్చువల్గా మేము ట్రైడ్, మేము రీచ్ అవుట్ అని ట్రై చేసాం సార్. కీలకంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఉన్నారు. మేము మా ఎంపీ గారికి ఈ విషయంలో మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉంటాను. ఎంపీ గారికి ఆయన దగ్గరికి ఏ సమస్య తీసుకెళ్ళినా మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. బట్ అక్కడ సిస్టంలో ఏంటో తెలియదు కానీ మాతో మాట్లాడలేదు. వాళ్ళు ఇచ్చిన ఒకరిద్దరు అఫీషియల్స్ వాళ్ళు ఇచ్చినవి ఏ రకంగా ఇచ్చారనేది తెలియదు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ని చెప్పుకోవడం కోసం తెలుసా? మేము మొన్న పెట్టాం సార్ ఆయన దృష్టి. మొన్న మీటింగ్లో పెట్టాం. శ్రీనివాస్ వర్మ గారికి ఆయనకి గతంలో కొద్దిగా చెప్పాం. అక్కడ ఏంటంటే సార్ శ్రీనివాస్ వర్మ గారికి ఆయన ఏపీ స్టేట్ అవటం ఆయనకి రీచ్ అంటే రకరకాలుగా అంటే కొంత కన్ఫ్యూజన్ గురి చేశారు. ఓకే. ఆయనతో కూడా కన్స్ట్రక్టివ్ వేలో మాకు ఇవ్వాల. ఇక్కడ లోకల్ మేనేజ్మెంట్ గతంలో వచ్చినప్పుడు మినిస్టర్స్ వచ్చినప్పుడు కూడా అట్లీస్ట్ కొంత ఇవ్వాల్సింది ఇవ్వాల. బట్ ఆయనకున్న పని ఒత్తులు కావచ్చు, హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా ఉండొచ్చు. బట్ ఆయన మరి కాన్స్టిట్యున్సీ కూడా చూసుకోవాలి కదా. శ్రీనివాస్ వర్మ గారికి కూడా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఈవెన్ శాలరీస్ వేజెస్ పెండింగ్ ఉందన్న విషయం నేను ఆన్ రికార్డ్ మొన్న ఇస్తే ఆయన ఆశ్చర్యపోయారు. ఎంత ఉందా అని. ఇంత ఉందని ఆయనకి తెలియలా. ఓకే. అంటే ఆయనకి ఏం చెప్పి ఉంటారు. ఎందుకంటే ఆయన విశాఖపట్నం ఆయన కాబట్టి రెండు ఉండాలి. ఒకటి ఏమి చెప్పకుండా అన్న ఉండాలి, లేదంటే చెప్పిందంతా కంప్లీట్ రాంగ్ అయినా ఉండాలి. తప్పుడు సమాచారం వెళ్ళింది ఆయనకి. ఓకే. సో ఈ ఎపిసోడ్ ని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో కాస్త బరువుగా ఉన్నా దీన్ని ఇక్కడికే క్లోజ్ చేద్దాం సార్. బికాస్ ఎందుకంటే ఈ కీలకమైనటువంటి పాయింట్లు పర్టికులర్ గా చూస్తున్నటువంటి ప్రేక్షకుల దగ్గర కావచ్చు, లేదంటే చూసేటువంటి అధికారులు, ఈవెన్ ముఖ్యమంత్రి గారు వీళ్ళ దాకా కూడా ఈ వీడియో వెళ్ళి ఈ డీటెయిల్స్ అని వాళ్ళకి తెలిస్తే నిజంగా సంతోషం. నేను చేసినటువంటి ఈ చిరు ప్రయత్నానికి ఫలితం దక్కినట్టే భావిస్తా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. సో ఇక్కడ ఎంప్లాయీస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అంటే అక్కడ తయారు చేస్తున్నటువంటి స్టీల్కి, లేదంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఐరన్ ఓర్కి అవుతున్నటువంటి ఖర్చు, లేదంటే మెయింటెనెన్స్, వాళ్ళు తాగే టీలు, కాఫీలు, లోపల వేస్తున్నటువంటి ఫ్యాన్లు, ఇవి కాదండి. ఒక ఎంప్లాయీ, ఒక నాయకత్వం లేకపోవడం కూడా లాస్గానే పరిగణించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటువంటి లాసుల్లో ఉంది. అటువంటి నాయకత్వం అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా మాకు గత నాయకత్వం మాకొద్దు, అక్కడ పరిపాలన బాగాలేదు అని చెప్పి కొత్త నాయకత్వాన్ని తెచ్చిపెట్టుకున్నారు కదా 164 సీట్లు ఇచ్చి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా గత 15 ఏళ్ల ఆ పరిధిలో ఉన్నటువంటి నాయకత్వం లేదు. ఆ తర్వాత డెసిషన్ మేకింగ్లో కూడా లోపాలు వస్తున్నాయి. ఎవరు చెప్పట్లేదు, చేయట్లేదు. నాయకత్వం లేక మాకు కూడా మోటివేషన్ లేదు. దానివల్ల మేము లాస్ అవుతున్నాం, స్టీల్ ప్లాంట్ కూడా లాస్ అవుతోంది. మమ్మల్ని ఏం చేయమంటారు? మాకు నాయకత్వాన్ని ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. మరి మనం ఎన్నుకున్నటువంటి నాయకులు వాళ్ళకి నాయకత్వాన్ని ఇవ్వాలిగా, డబ్బులు ఒకటే కాదుగా. ఇది అసలైనటువంటి నష్టం.
అంతేగాని ప్రైవేటీకరణ లేదంటే ఇంకోటో కాదు. దీని వెనకాల ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు, ఆ పైన జరిగేటువంటి వాటి మీద తర్వాత మాట్లాడుకుందాం. దీన్ని ఇక్కడితో ముగిస్తున్నా. దీని మీద మీరు చెప్పాలనుకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్‌గా ఇవి ప్రభుత్వాన్ని రీచ్ అవ్వాలి. ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా రీచ్ అవ్వాలి. జెన్‌జీలందరూ రోడ్డు మీదకొచ్చేసి ఆందోళన చేసేసి తగలబెట్టేయడాలు కార్యక్రమాలు ఇలాంటివేం పెట్టుకోవద్దమ్మా. కావాలనుకుంటే దీని మీద సోషల్ క్యాంపెయిన్ రన్ చేయండి. ప్రభుత్వాన్ని కదిలించండి. ఆ విధంగా మీరు చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని మళ్ళీ పూర్వవైభవం దిశగా పయనింపజేసిన వాళ్ళవుతారు. సో థాంక్ యూ ప్రసాద్ గారు. ఈ ఎపిసోడ్‌లో చాలా విషయాలు చెప్పినందుకు గాను. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. చూసారుగా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.